కొంతమంది యువ కథానాయకులు తమకు తెలియకుండానే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని సీనియర్ కథానాయకుడు శ్రీకాంత్ తెలిపారు. 10 ఏళ్ల నుంచి డ్రగ్స్ మాఫియా వటవృక్షంలా ఎదిగిందని, దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందని చెబుతున్న శ్రీకాంత్తో ఈటీవీ ముఖాముఖి. డ్రగ్స్ ముఠాలు ఎప్పుడు పట్టుబడినా హైదరాబాద్ నగరానికి సంబంధించి చిత్ర పరిశ్రమతో లింకులు బయటపడుతున్నాయని, అందులో చాలామంది యువ హీరోలు కానీ చాలామంది నటీనటులు డ్రగ్స్ వినియోగిస్తున్నారు, కొంతమంది నిర్మాతల ప్రమేయం ఉందంటూ చాలామంది ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్ర నటీనటులు ఒకరైనటువంటి శ్రీకాంత్ గారు మనతో పాటున్నారు. సో శ్రీకాంత్ గారు, నగరంలో కానీ ఎక్కడ కానీ ఈ డ్రగ్స్ ముఠాలు పట్టుబడినప్పుడల్లా చిత్రసీమతో లింకులు బయటపడుతున్నాయి. సో దీనికి సంబంధించి మనం ఏం చేయబోతున్నాం, దీనికి సంబంధించి ఎలాంటి అవగాహన కల్పించబోతున్న ప్రయత్నం చేస్తున్నాం? ఎప్పుడు అండి గవర్నమెంట్ తలపెట్టే కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. అంతకుముందు మీరు చూసుకున్న హరితహారం కానీ, ఉదు తుఫాన్ కానీ మంచి కార్యక్రమాలకు ఎప్పుడు ముందుంటుంది. బట్ ఇది డెఫినెట్ గా డ్రగ్స్ అనేది ఒక జీవితానికి సంబంధించిన ఒక ఇటువంటిది మాత్రం డెఫినెట్ గా ఎంకరేజ్ అనేది ఇండస్ట్రీలో కూడా ఉండదు. ఇది ఎటువంటిదైనా సరే దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం. డ్రగ్స్ అనేది కొంతమంది ఉండొచ్చు, అంటే మొత్తం ఇండస్ట్రీ అందరూ 100% ఉండదు. దాంట్లో ఒక 2%, 1% కొంతమంది తీసుకోవచ్చు యంగ్స్టర్స్. వాళ్ళకి తెలియపోవచ్చు అది డ్రగ్స్ అని కూడా తెలియపోవచ్చు. కొన్ని పార్టీస్కి వెళ్ళినప్పుడు కొన్ని జరుగుతాయి, యంగ్స్టర్స్ కి వాళ్ళకి తెలియకుండా దానికి మెల్లగా అలవాటు అయిపోవచ్చు. సో అవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగించి రేపొద్దున ఏం జరిగినా కూడా తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఒక దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓన్లీ ఇండస్ట్రీ అని కాదండి, ఇది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు. ఇది టోటల్ గా హైదరాబాద్ ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఒక స్వచ్ఛమైన తెలంగాణగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు సీఎం గారు. వాటికి అందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. సో ఈ రోజు చూస్తున్నాం, చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు అవుతుంది, చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు అనేది. ఇది ఎందుకంటే ఒక వృక్షంలాగా ఎదిగిపోయింది డ్రగ్స్ అనేది. మనం చూస్తున్నాం 10 years బ్యాక్ అసలు ఏం ఉండేది కాదు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు అంతా టోటల్ గా దాన్ని ఒక వృక్షంలాగా ఎదిగిపోయింది. ఓన్లీ ఆకులు కట్ చేసి కొమ్మలు కట్ చేసే కదండి, దీన్ని ఓన్లీ ఏళ్ల దగ్గర నుంచి పెకలించి చేయాలి. అది గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ అసలు రూట్ ఎక్కడుందనేది కనిపెట్టి ఆ రూట్ ని కనుక నాశనం చేయగలిగితే డెఫినెట్ గా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సంబంధించి ఎప్పుడు వార్తల్లో వినిపిస్తుంటారు, కొంతమంది గతంలో కూడా పట్టుబడ్డారు దీనికి సంబంధించి. సో వాళ్ళని ఏమైనా మళ్ళీ ట్రై చేస్తూ, అంటే సినిమా అనేది చాలా విలాసవంతమైన జీవితం, అందులో దీనికి అలవాటు పడుతున్నారని చెప్పి చాలా మంది నటీనటులు కూడా గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కోణంలో నుంచి మనం ఏమైనా పరిశీలించి ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ పేర్లు ఏమైనా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది? అది కాదండి, నేను అనేది ఇప్పుడు బయట 100 మంది ఉంటారు, ఇద్దరు ఇండస్ట్రీ వాళ్ళు ఉండొచ్చు, సెలబ్రిటీస్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఉండకుండా ఉండరండి, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఒక ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు పిల్లలు, హై స్కూల్ పిల్లలు కూడా దానికి అలవాటు అవుతున్నారు. ఎందుకంటే అది సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అనేది దాని రూట్ ను ఇది చేయడానికి మనం ట్రై చేయాలి. మీరు ఒకప్పుడు చూస్తే సినిమా హాల్లో సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడు సినిమా హాల్లో సిగరెట్లు తాగట్లేదు కదా. అది భయపడుతున్నారు. ఈ భయం అనేది ఒక మొత్తం అందరిలోకి, ఇది సినీ ఫీల్డ్ ఒక్కరికే సంబంధించిన క్వశ్చన్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన డ్రగ్స్ అనేది ప్రతి ఒక్క పిల్లలకి, ఒక తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ పాడైపోతే ఎంత బాధపడతారనేది మనందరికీ తెలిసిందే. సో ప్రతి ఒక్కళ్ళు అవేర్గా ఉండాలి. ఈవెన్ ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలా జాగ్రత్తగా చిన్న తెలియకుండా చేసిన తప్పులు ఈ రోజు అవేర్నెస్ పెంచడానికి మేము మూవీ ఆర్టిస్ట్ అందరూ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక ముందు డెఫినెట్ గా సీరియస్ యాక్షన్ అనేది గవర్నమెంట్ ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అందుకని ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే, మా ఇండస్ట్రీ పీపుల్ కూడా మేము చెప్పేది, ఇక నుంచి అయిపోయింది, ఇప్పుడన్నా కొంచెం కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను. శ్రీకాంత్ గారు చెప్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది నటీనటులు పేర్లు వినిపించినప్పటికీ వారందరూ కూడా ఇక్కడి నుంచి నైనా జాగ్రత్తగా ఉండాలి, సినిమా పరిశ్రమను డ్రగ్స్ మాఫియా నుంచి, డ్రగ్స్ వాడకం నుంచి నిరోధించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీకాంత్ చెప్తున్నాడు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, ఫిల్మ్ ఛాంబర్.